ప్రైజ్ ద లార్డ్. దేవుని పేరిట అందరికీ వందనాలు. ఈరోజు మనకి మరొక దినాన్ని దేవుడు ప్రసాదించినందుకు దేవునికి మహిమ ఘనత చెల్లును గాక. మరి మీరటి వాక్యం మీరందరూ విన్నారని ఆశిస్తున్నాను. అయితే ఈరోజు వాక్యము మనము చూస్తే చాలా అంటే వాక్యం అనేది ఈవెన్ ఈ వాక్యము ఈరోజు మనం చూసే వాక్యము నా జీవితంలో కూడా ఎన్నో నేర్పించింది. నాతో కూడా దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు, నన్ను మార్చాడు. ఈ వాక్యం ద్వారా నేను ఒక తప్పు చేసేవాడిని, ఆ తప్పుని నేను సరిదిద్దుకునే ఛాన్స్ ఇచ్చాడు దేవుడు ఈ వాక్యం ద్వారా. అందుకే వాక్యాలు చదివేటప్పుడు ధ్యానించి నిదానించి చదువుతూ ఉంటే, అలాగే చదివే ముందు దేవునికి ప్రార్థించాలి. ఒక 5 minutes ప్రార్థన చేసి, ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేసి మీరు బైబిల్ చదివినట్లయితే ఆత్మదేవుడు మీకు మంచిగా బోధిస్తాడు. మీలో ఉన్న లోపాలు ఏమైనా ఉన్నాయి కానీ, మీకు తెలియకుండా ఉన్న తప్పులు ఏమైనా ఉన్నాయి కానీ వాటన్నిటిని సరిచేస్తాడు దేవుడు. ఇక్కడ మనము అపోస్తుల కార్యము 10వ అధ్యాయము మనకు తెలిసిన మంచిగా అందరికీ తెలిసిన స్టోరీ ఏంటంటే, కొర్నేలి అనే అతను ఉంటాడు, శతాధిపతి. అతను దేవుని యందు ఇక్కడ రాయబడి ఉంది 2వ వచనంలో, అతడు దేవుని యందు భయభక్తి గలవాడంట. అతనే కాదు, అతని ఇంటి వారందరూ దేవుని యందు భయభక్తి కలిగిన వారు, ప్రజలకు ధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థించే వ్యక్తి అంట. సో అలాగే 22వ వచనంలో రాసి ఉంది, దాసులు చెప్తారు అతను నీతిమంతుడని. అంటే మనకి ఇక్కడ తెలిసింది ఏంటంటే, ఇక్కడ కొర్నేలి అనే అతను ఇట్లా ఎప్పుడు భయభక్తి కలిగిన అతను, మనుషులకు సహాయం చేసే అతను, ప్రజలకు సహాయం చేసే అతను, అలాగే ఎప్పుడు ప్రార్థించే అతను. వాళ్ళ కుటుంబం మొత్తం కలిసి ప్రార్థిస్తారు. ఇవన్నీ వాళ్ళ కుటుంబంలో ఉన్నాయి. ఇదంతా దేవుడు చూసినప్పుడు దేవుడు కొర్నేలితో మాట్లాడి, పేతురు అనే వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి దగ్గరికి మనుషుల్ని పంపించి నేను రమ్మన్నానని చెప్పేసి పంపిస్తాడు. అయితే పేతురు గారు ఏంటంటే, అప్పటి వరకు పేతురు గారు ఈ యొక్క వాక్యం అనేది అన్యులకు కాదు, ఓన్లీ యూదులకే ఈ వాక్యం బోధించబడాలి, ఈ సువార్త బోధించబడాలి, రక్షణ సువార్త బోధించబడాలి అని చెప్పేసి పేతురు గారు ఓన్లీ యూదులకే బోధిస్తూ ఉన్నాడు అనమాట. అన్యులకి ఎవరికి కానీ, రోమిలకు కానీ ఇంకెవరికి కానీ బోధన చేయడానికి పేతురు గారు ముందుకు వచ్చేవాడే కాదు. అసలు వాళ్ళని వెలివేసినట్టు చూసేవాడు అనమాట. అలా ఉండే పేతురుతో ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటంటే, మనం విన్నాం ఈ స్టోరీ. పేతురు గారికి మధ్యాహ్నం టైంలో ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు, ఆయనకి ఆకలేసినప్పుడు, ఆ టైంలో దేవుడు ఒక దర్శనం చూపిస్తాడు. ఆకాశం నుంచి ఒక ప్లేట్ వస్తుంది, పళ్ళెం వస్తుంది. ఆ ప్లేట్లో నాన్ వెజ్ యానిమల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. యానిమల్స్ అన్నీ ఉన్నప్పుడు ఈవెన్ పాకే పురుగులు అవి ఇవన్నీ ఉంటే తిను అని అంటాడు అనమాట. తిను అని అంటే, నేను తినను ప్రభు, అది నిషిద్ధమైంది అని అంటే, దేవుడు ఏమంటాడంటే, నిషిద్ధమైంది కాదు, నేను పవిత్రపరిచింది నిషిద్ధం ఎట్లా అవుతుంది అని చెప్పేసి, నేను పవిత్రపరిచాను కదా అని చెప్పి దేవుడు అంటాడు. అలా 3 సార్లు జరుగుతుంది. నేను కూడా నా లైఫ్లో ఇలానే ఈవెన్ మీకు తెలుసు అందరికీ, మామూలుగా మన క్రిస్టియానిటీలో కూడా 2 కులాలు ఉంటాయి. మన క్రిస్టియానిటీలో మాది కానీ 2 కులాలు ఉంటాయి. నేను ఒక కులస్తుడిని కాబట్టి నేను ఇంకొక కులం మీద అంటే ద్వేషం అని కాదు, కానీ ఎందుకో చిన్నప్పటి నుంచి ఆ కులాన్ని ఇష్టపడేవాడిని కాదు. ఎందుకో తెలియదు నాకు. ఆ కులం అంటే ఒకలాంటి అంటే ఏమంటారు, దూరం పెట్టేవాడిని అనమాట. ఆ కులస్తులంటే నేను దూరం పెట్టేవాడిని కాదు, కానీ ఆ కులం అంటేనే ఎందుకో నాకు ఒకలాంటి చిన్నప్పటి నుంచి ఒకలాంటి భయము, లేకపోతే ఒకలాంటి ఏదో ఎందుకో తెలియని ఎలర్జీ అంటారు చూసావా, ఎలర్జీ టైప్లో ఉండేది. ఎందుకో నాకు తెలియదు. ఈవెన్ నేను బైబిల్ చదువుకున్న, వాక్యం ప్రేయర్ చేసుకుంటా, అందరినీ ప్రేమగా చూస్తాను, ఏ కులస్తుడైనా ప్రేమగా చూస్తాను. కానీ ఎందుకో ఆ కులం అంటే నేను అంత అటాచ్ కాను. కానీ ఒకరోజు దేవుడు నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు. నాకు బాప్తిసం పొందిన తర్వాత బైబిల్ చదువుతున్న టైంలో దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు. ఈ వాక్యంలో ఏంటంటే, ఇక్కడ కూడా పేతురు గారు అన్యులకి బోధ లేదన్నట్టుగా అన్యుల్ని అసహించుకోవడము, వారికి బోధించకుండా ఉండడము, అలా ఉండేవాడు పేతురు గారు. నేను కూడా అలానే ఇతర కులస్తుల్ని నేను దూరం పెట్టిన వాడిగా ఉండేవాడిని. అంటే కులస్తుల్ని దూరం పెట్టలేదు, కానీ ఆ కులం అంటే ఎందుకు ఒకలాంటి నెగిటివ్ ఒపీనియన్ నాకు ఉండేదన్నమాట. కానీ దేవుడు నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు నా కళ్ళు తెరవబడ్డాయి. ఎట్లయితే పేతురు గారు కూడా ఓకే, దేవుని వాక్యం అనేది అన్యులకు కూడా ప్రచురింపబడాలి,
వాళ్ళు దేవుడు బిడ్డలే అని నేను గ్రహించాను. వాళ్ళు దేవుడు బిడ్డలే, వారు మనుషులే, వాళ్ళని దేవుడు తయారు చేశాడు. దేవుడు అంటున్నాడు అన్యులకే వాక్యం చెప్పమనంటే నా యొక్క క్రిస్టియన్స్లోని ఇంకొక ఇతర కులాలకు ఎందుకు చెప్పకూడదు వాక్యము, వాళ్ళతో ఎందుకు నేను కలవకూడదు అని చెప్పేసి అనుకున్నాను. అలాగే ఎంత ఆశ్చర్యం అద్భుతం అంటే ఇప్పుడు నాకు ఒక కుటుంబం అనేది ఆ కులంలో ఉంది. ఒక కుటుంబం అనేది ఆ యొక్క కులంలో దేవుడు ఏర్పాటు చేశాడు. కుటుంబం కన్నా ఎక్కువ ఎంతో దగ్గర సంబంధం కలిగిన కుటుంబాన్ని నాకు దేవుడు ఇచ్చాడు ఆ కులంలో నుంచి. నేను అసలు ఎప్పుడు అనుకోలేదు. నేను ఆ యొక్క వాళ్ళ వీధుల్లోకి వెళ్ళి నేను పరిచర్య చేశాను. నేను వాళ్ళ వీధుల్లోకి వెళ్ళి ఫ్రెండ్స్ని ఏర్పరచుకున్నాను, వాళ్ళకి బోధించాను దేవుడి గురించి. సో నేను అసలు అనుకోలేదు అలా జరిగిద్ది అని, కానీ ఈ యొక్క వాక్యం నన్ను మార్చేసింది. సో నేనేమంటానంటే మీరు వాక్యాలు చదివేటప్పుడు జాగ్రత్తగా ధ్యానించండి. దేవుడు మీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. ఉన్న లోట్లు ఏమన్నా ఉంటే అవన్నీ ప్రతి ఒక్కటి దేవుడు మనకు చూపిస్తాడు. పేతురు గారికి కూడా ఇలాగే చూపించాడు. నా వాక్యం అనేది అన్యులకు కూడా అందించబడాలి, నువ్వెవరు వద్దనడానికి అని చెప్పేసి పేతురు గారిని కూడా ఇక్కడ సరిచేశాడు దేవుడు. ఆ తర్వాత మనకు తెలిసిందే, దేవుడు పేతురుతో చెప్తాడు వాళ్ళు మనుషులు వచ్చాడు వాళ్ళతో పాటు వెళ్ళని. పేతురు గారు వెళ్తారు, వెళ్ళి కొర్నేలికి బోధిస్తాడు. బోధించి వాళ్ళకి బాప్తీసం ఇవన్నీ అయిపోతాయి. తర్వాత పేతురు గారు తిరిగి వచ్చినప్పుడు సంఘం అంతా క్వశ్చన్ చేస్తుంది, అన్యులకు ఎలా బోధించావు, ఎవరు బోధించమన్నారు అన్యులకంటే. అప్పుడు పేతురు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇలా 3 సార్లు దేవుడు ఇలా యానిమల్స్ని పంపించాడు తినమని, నేనేమో తినను, అది పరిశుద్ధం కాదు, పవిత్రమైనవి కాదంటే అప్పుడు దేవుడు అన్నాడు నేను పవిత్రపరిచినవి అపవిత్రం ఎట్లా అవుతాయని చెప్పి దేవుడు అన్నాడని. సో ఇట్లా మన జీవితాల్లో మీరు బైబిల్ వాక్యం చదివేటప్పుడు మనలో కొన్ని ఉంటాయి అన్నమాట. కొన్ని మనం పుట్టిన దగ్గర నుంచే మన లోపల కొన్ని అనుకొని కొన్ని ఉంటాయి, అలాంటివి దేవుని సేవకు ఆటంకంగా ఉంటాయి. అలాంటి వాటిని తీసేసుకోవాలి మనం. సో బైబిల్ చదివేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా చదవండి. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కంపల్సరీ బైబిల్ ఎవ్రీడే చదవండి. చదివే ముందు 5 minutes, ఒక 5 నిమిషాలు ప్రేయర్ చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా మీరు నా దగ్గరికి రండి, నాతో మాట్లాడండి, ఇక్కడ ఉన్న వచనాలతో నాతో మాట్లాడండి. ఈ యొక్క వచనాల ద్వారా ఈ వచనాల మధ్యలో ఉన్న మీనింగ్, రియల్ మీనింగ్ ఏంటో నాకు తెలియచేయండి. అలాగే నాలో ఏమన్నా లోట్లు నాలో ఏమైనా తప్పులు ఉంటే ఆ వచనాల ద్వారా నాతో మాట్లాడి నాలో ఉన్న తప్పులు నేను తెలుసుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థించి బైబిల్ చదవండి. గొప్ప కార్యాలు మీరు చూస్తారు. అద్భుతంగా దేవుడు మాట్లాడతాడు బైబిల్లో నుంచి. మీరందరూ నాలాగానే ఉండాలని, బైబిల్ చదివినప్పుడు దేవుడు మీతో మాట్లాడారని చెప్పేసి మీ నుంచి మంచి మాటలు, మంచి సాక్ష్యం నేను వినాలని ఎంతో ఆశగా ఉన్నాను. మరి మీలో ఎంతమంది చదువుతున్నారో నాకు తెలియదు, కానీ చదివి ఒకవేళ దేవుడు నిజంగా ఇట్లా ప్రేయర్ చేసిన తర్వాత మాట్లాడుతున్నాడు అన్నయ్య అంటే ఖచ్చితంగా నాకు చెప్పండి, నేను ఎంత ఆనందపడతాను. దేవుడికి ఇంకా దేవుడికి ఎక్కువగా ప్రార్థించగలుగుతాను. ప్రైజ్ ది లార్డ్.